పిల్లంటే నాకు చాలా ఇష్టం మామ. తన కోపం, తన కేరింగ్. మీరు ప్రివ్యూలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది కొంచెం కొత్తగా ఉన్న బీజియం తీసుకొని చాలా బాగా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకొని ఒక బ్రదర్లా అడుగుతున్నాను. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంక ఇలాంటి మంచి వీడియోస్ నెక్స్ట్ టైం చాలా బెటర్గా తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూసిన విధంగా మాత్రం ప్రివ్యూలో మీరు కూడా మాత్రం మీకు అవుట్పుట్ చాలా నీట్గా రావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అయితే కింద నా వెబ్సైట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది, దాని కింద వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు చూస్తున్న వీడియో తమ్లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్, ఎక్స్ఎంఎల్స్ అన్నీ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా ట్రెండింగ్ న్యూ లవ్ బీట్ మార్క్ బై శాండీ రిడ్స్ అని చూసారు కదా. మనకు సేమ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్ అయితే మీరు స్క్రీన్లో చూసిన విధంగా సేమ్ మీరు కూడా మీ ఎలైట్ మోషన్లో సేమ్ ఇదే విధంగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫోటోస్ ఉండవు, ఓన్లీ మనకి ఇక్కడ టెక్స్ట్ లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫోటోస్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకవేళ ఈ ఫంట్ నచ్చకపోతే ఇక్కడ ఫంట్ నచ్చకపోతే చాలా సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. అదే అంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మనకు పైన ఇక్కడ ఈ టెక్స్ట్ మీద రిలీజ్ మనకు చాలా ఫండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇష్టం ఉన్న ఫండ్స్ అయితే సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇష్టం ఉన్న ఫండ్స్ యాడ్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకు ఆ ఫండ్ సేవ్ అయిపోతుంది. ఓకేనా, సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు మనకి అన్ని ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని ఫండ్స్ని ఒకవేళ మీకు ఆ ఫండ్ స్టైల్ నచ్చకపోతే సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అదే ఫండ్ ఉండాలంటే మాత్రం దాని అయితే ఏం చేంజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోస్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకుందాం. అదొక నేను ఒక లేయర్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి కీ యానిమేషన్స్ ఉండడం వల్ల కాపీ పేస్ట్ చేస్తే రాదు. అందుకోసం అయితే సింపుల్ 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చాను కదా, ఆ షేక్ ఎఫెక్ట్స్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఈ లేయర్ని మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఈ లేయర్ని కాపీ చేసుకొని సింపుల్ 1 సెకండ్ బయటికి రండి. మళ్ళీ మనకైతే ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశారంటే మనకి ఇక్కడ నుంచి బీట్ మార్క్ ఫ్రెండ్స్, అక్కడ నుండి మనం ఫొటోస్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. అక్కడ కాపీ చేసాం కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈ లేయర్స్ మీద క్లిక్ తీసుకొని ఇక్కడ మాత్రం పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మనకు మీరు ఇక్కడ బీట్ మార్క్ ఫ్రెండ్స్ అదే బీట్ మార్క్లో సేమ్ కరెక్ట్ సైజులో అయితే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దగ్గర మళ్ళీ దీని అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ థర్డ్ బీట్ మార్క్ దగ్గర దీని అయితే సింపుల్గా పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ని రీప్లే చేసుకోవాలి. అందుకోసం సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ వెళ్ళండి. స్టార్ అంటే మీడియా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ స్టార్ మీద క్లిక్ చేసుకొని నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ సింపుల్గా చూసారు కదా మనకు ఆ ఫోటో అనేది సింపుల్గా దానికి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. ఒకవేళ మీకు సరిగ్గా అంటే ఫిల్ అవ్వకపోతే కొంచెం ఈ విధంగా కూడా దీని సైజ్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మీరు సెకండ్ ఫోటోని థర్డ్ ఫోటో సేమ్ ఇక్కడ త్రీ ఫోటోస్ని సేమ్ ఇదే విధంగా రీప్లే చేసుకోవచ్చు. ఓకేనా, ఇదే విధంగా రీప్లే చేసుకొని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకసారి ప్రివ్యూ చూసుకొని ఇంకా దీంట్లో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా, షేక్ ఎఫెక్ట్స్ సరిగ్గా మూవ్ అయిందా లేదా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎక్కడికైనా టెక్స్ట్ మిస్ అయ్యా, షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయ్యా, సింపుల్గా చూసుకొని మనకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకున్న తర్వాత చాలా సింపుల్గా దీని అయితే మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ చాలా నీట్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేసి అట్లాంటి వీడియోస్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.